హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, మీకు తెలుసో లేదో, మనకి ఒంటిరెక్క మందారం పేను కొరుకుడు ఉన్న దాని మీద రుద్దితే జుట్టు వస్తుందండి. అది కొంచెం క్లినికల్గా ప్రూవ్ అయిందనమాట. అంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి హెయిర్ కోసం. ఒంటిరెక్క మందారం ఒకటి, రోజ్మేరీ ఒకటి, అవిసె గింజలు ఒకటి, ఆమ్లా ఒకటి, ఇలాగా కొన్ని ఇంగ్రీడియంట్స్, మెంతులు ఒకటి, ఇవి జుట్టుకి కంపల్సరిగా యూజ్ చేయమనే చెప్తాను. హెయిర్ గ్రోత్ చాలా అంటే చాలా బాగుంటుంది. సరే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీరు ఒకటి మాత్రం చేయండి. హెయిర్ ఫాలింగ్ జరుగుతుంది అనుకున్నప్పుడు ప్రతిరోజు ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ వేసుకోండి. అలాగే జింక్ ట్యాబ్లెట్స్ వేసుకోండి. అలాగే బయోటిన్ ట్యాబ్లెట్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. సరే, ఈ 3 ట్యాబ్లెట్స్ రూపంలో కాకుండా మనం న్యాచురల్గా ఫుడ్ నుంచి తీసుకోవాలి అనుకుంటే మీరు క్యారెట్, బీట్రూట్, టమాటా, బ్లాక్ గ్రేప్స్, ఒక 2-3 ఆమ్లా, ఉసిరికాయలు, కీర దోసకాయ, కుదిరితే కొంచెం పాలకూర, కరివేపాకు అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకొని 41 రోజులు ఆగకుండా తీసుకోండి. ఇలా తీసుకోవటం వల్ల మీకు బ్లడ్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మీ బాడీకి అందాల్సిన వైటమిన్స్, మినరల్స్ అందుతాయి అన్నమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రక్తం శుద్ధిగా వృద్ధిగా ఉన్నప్పుడే మీ స్కిన్ కానీ, మీ హెయిర్ కానీ, మీ టోటల్ బాడీ కానీ బాగుంటాయి. నెక్స్ట్ జింక్కి సంబంధించిన ఫుడ్స్ని తీసుకోవటం వల్ల కూడా మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. మరి జింక్కి సంబంధించిన న్యాచురల్ ఫుడ్స్ ఏంటో తెలుసా? మష్రూమ్స్లో ఉంటుంది, గ్రీక్ యోగర్ట్లో ఉంటుంది, ఆయిస్టర్స్లో ఉంటుంది, క్రాబ్లో ఉంటుంది, చిక్ పీస్లో ఉంటుంది, పంప్కిన్ సీడ్స్లో ఉంటుంది, ఓట్స్లో ఉంటుంది. వీటన్నిటిలో కూడా జింక్ ఎక్కువగా ఉంటుంది. బయోటిన్ మనకి నట్స్లో, సీడ్స్లో ఉంటుంది. బయోటిన్ తినమని చెప్తున్నాను. బయోటిన్ మీద చాలా వీడియోస్ చేశాను. బయోటిన్ డ్రింక్ కూడా నేను ప్రిపేర్ చేశాను. చూడకపోతే ఒకసారి వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. మెయిన్గా మన హెయిర్ గ్రోత్కి కావాల్సిన ఈ 3 అన్నమాట. ఈ 3 ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఈరోజు నేను మీకు ఒక హెయిర్ మాస్క్ కూడా చూపిస్తాను, అది కూడా చూసేయండి. ఈ వీడియో కంప్లీట్గా చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. లెట్స్ గెట్ స్టార్టెడ్ మై వీడియో. ఓకే అండి, ఈ హెయిర్ మాస్క్ పెట్టుకుంటానికి ఫస్ట్ మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఒంటిరెక్క మందారం. మీకు ఎక్కడైనా బయట మార్కెట్లో దొరుకుతుంది. మీకు ఒంటిరెక్క మందారం దొరకలేదు అనుకున్న పక్షంలో మీకు హైబిస్కస్ పౌడర్ అమ్ముతారు ఆన్లైన్లో. మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడ కింద ట్యాగ్ చేస్తాను, ఒకసారి ఆ ప్రోడక్ట్స్ని కూడా చెక్ చేయండి. 90% మీరు పచ్చి ఆకులతోనే ట్రై చేయండి. ఇలా కింద కాడలు తీసేసుకోండి. నెక్స్ట్ ఉసిరికాయ ముక్కలండి. ఉసిరికాయ ముక్కల్ని ఒక 2-3 ఉసిరికాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకోండి. మాకు ఉసిరికాయలు కూడా దొరకట్లేదు అనుకున్న వాళ్ళకి ఉసిరికాయ పొడిని కూడా మనకి ఆన్లైన్లో అమ్ముతున్నారు. ఇప్పుడు మంచి బ్రాండ్ చూసి తీసుకోండి. ఇది వచ్చేసి రోజ్మేరీ అనమాట. రోజ్మేరీ కూడా మనకి డ్రైడ్ రోజ్మేరీ మనకి ఆన్లైన్లో దొరుకుతుందండి. చాలామంది గడ్డి పూల చెట్ట అని అడుగుతున్నారండి. కాదు, ఇది రోజ్మేరీ అనమాట. ఇప్పుడు మనకి రోజ్మేరీ బ్లింకిట్ కానీ, ఇన్స్టామార్ట్లో కానీ పచ్చిది కూడా దొరుకుతుంది. చాలా తక్కువ కాస్ట్, 18 రూపీస్, 19 రూపీస్కే వచ్చేస్తుంది అనమాట. మీకు ఎవరైనా తెలియకపోతే ఒకసారి బ్లింకిట్లో కానీ లేదంటే ఇన్స్టామార్ట్లో కానీ చెక్ చేయండి. రోజ్మేరీ అని టైప్ చేస్తే మీకు వస్తుంది అనమాట. ఎస్, ఇలాగా చక్కగా మిక్సీ జార్లో వేసుకోండి. ఒంటిరెక్క మందారం, ఉసిరికాయ, అలాగే రోజ్మేరీ అనమాట. ఇది డ్రైడ్ రోజ్మేరీ అంటే ఎండబెట్టిన రోజ్మేరీ అనమాట. స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు గుర్తుపట్టాల్సింది ఏంటి, రోజ్మేరీ అంటే స్మెల్, మంచి ఫ్లేవర్, అరోమాటిక్ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. మనకి కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. చాలామందికి డౌట్ ఏంటి అంటే ముద్ద మందారం యూజ్ చేయొచ్చా అని. ముద్ద మందారం యూజ్ చేయొద్దండి. ఒంటిరెక్క మందారం ఉంటేనే తెచ్చుకోండి, ఓకేనా? అదే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. కాబట్టి నేను అదే సజెస్ట్ చేస్తాను మీకు. చక్కగా ఇలా మిక్సీ పట్టేసుకోండి. మీకు రోజ్మేరీ చాలామందికి అది ముక్కలుగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా నీళ్లు పోసుకొని నానబెట్టుకోండి. పచ్చిదైతే మీకు మెత్తగా అయిపోతుంది, డ్రైడ్ కదా, మీకు ఇలా కొద్దిగా పలుకులుగా ఉంటుంది అనమాట. దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టద్దు, 2 రోజులు దాచిపెట్టి పెట్టుకోవద్దు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టుకోండి. ఇన్ కేస్ మీకు ఎక్కడైనా పేను కొరుకుడు ఉందనుకోండి, అక్కడ ఇది అప్లై చేసి దాని మీద బాగా హీట్ ప్రొడ్యూస్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, చాలామంది పేను కొరుకుడు మీద జుట్టు రావాలి అనుకున్నా కూడా అక్కడ బాగా హీట్ ప్రొడ్యూస్ చేయాలన్నమాట. కాబట్టి కొంచెం సేపు అక్కడ మసాజ్ అయితే కంపల్సరిగా చేయాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ జుట్టు పల్చగా అయిపోతుంది అనుకున్నప్పుడు ఈ హెయిర్ మాస్క్ అప్లై చేసుకొని అక్కడ కొంచెం సేపు కుదుళ్ళలోకి వెళ్ళేంతగా
మసాజ్ అయితే కంపల్సరిగా చేయాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఏది సరే ఏ హెయిర్ మాస్క్ అయినా అప్లికేషన్ చేయబోయే ముందు శుభ్రంగా తలస్నానం చేసి ఉండాలి. ఆయిల్ తల మీద కానీ జిడ్డు తల మీద కానీ డస్ట్ పొల్యూషన్ దాని మీద అస్సలు పెట్టద్దు. చాలామందికి ఇది తెలియదు అనమాట. కొన్ని విషయాలు కూడా నేను చెప్తున్నాను మీకు. శుభ్రంగా హెయిర్ని వాష్ చేసుకున్న తర్వాతే ఏ హెయిర్ మాస్క్లు అయినా పెట్టుకోండి. అండ్ ఇంకొకటి, ఇలా న్యాచురల్గా మీరు ఇంట్లో డిఐవైస్ ట్రై చేసేటప్పుడు మీరు కొన్ని సిరమ్స్ యూస్ చేస్తారు. హెయిర్ స్ట్రైట్నింగ్గా ఉండాలని, స్మూత్నింగ్గా ఉండాలని కొన్ని సిరమ్స్ యూస్ చేస్తారు. అవి కూడా యూస్ చేయొద్దు. కొన్ని రోజులు న్యాచురల్ హెయిర్ డిఐవైస్ పెట్టుకునేటప్పుడు కెమికల్స్ కానీ, బయట నుంచి కొన్న క్రీమ్స్ కానీ, సిరమ్స్ కానీ, హెయిర్కి కొంచెం కండిషనర్ అని బయట షాంపూతో ఇప్పుడు మనకి అమ్ముతున్నారు. అటువంటి కండిషనర్లు కూడా యూజ్ చేయొద్దు. న్యాచురల్గా షీకాకాయ కానీ కుంకుడుకాయతో కానీ తలస్నానం చేయండి. ఇది బాగా డ్రై అవ్వాలండి. డ్రై అవ్వబోయే ముందు నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, మీ జుట్టు బాగా పల్చగా ఉంటే మాత్రం మసాజ్ అనేది కంపల్సరిగా చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చక్కగా ఇలా హెడ్కి అంతా, మాడుకంతా పట్టించండి. మీకు సైనస్ ప్రాబ్లం ఏదన్నా ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి. లేదనుకుంటే బాగా డ్రై అయ్యేంత వరకు ఒక 1.5 hour అయినా సరే హెయిర్ మీద ఉంచుకోండి. అప్పుడే మనకి మంచి రిజల్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. అండ్ హెయిర్ కూడా పిగ్మెంటేషన్ అనేది చక్కగా ఉంటుంది. అండ్ ఇంకోటి మీకు తెలియని విషయం ఏంటి అంటే, దీని తర్వాత మీకు కుదిరితే నేను మీకు నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను. అంటే ఒంటి రెక్క మందారం ఆకులతో కండిషనింగ్ అనమాట. జస్ట్ అది హెయిర్కి అప్లై చేసుకొని నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది హెయిర్. నా హెయిర్లో రిజల్ట్ చూసారు కదా, చాలా బౌన్సీ ఉంది, పిగ్మెంటేషన్ ఉంది నా హెయిర్. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి.